భారతదేశంలో కులానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అందరికీ తెలుసు. పుట్టిన బిడ్డ నుండి రాష్ట్రపతి ఎంపిక వరకు, వార్డు మెంబర్ నుండి మంత్రి పదవి వరకు అన్ని కుల లెక్కలతోనే నడుస్తాయి. మరి అంతగా ఇంపార్టెన్స్ ఉన్న కులాన్ని లెక్కించొద్దంటూ కేంద్రం అడ్డుపడుతుంటే కుల గణన చేపట్టాల్సిందేనని పలు పార్టీలు వాదించాయి. ఈ వాదోపవాదాల మధ్య బీహార్ రాష్ట్రం తమ రాష్ట్రంలో కులాల లెక్కలను బయటపెట్టింది. ఇప్పుడు ఈ పరిణామం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలేంటి కుల కలవరం? బీహార్లో కుల గణనతో బీజేపీ ఎందుకు బ్లాస్ట్ అవుతుంది? బెంబేలెత్తిస్తున్న కుల గణనపై లెట్స్ ఫోకస్. ఇండియాలో రాజకీయం కులాన్ని దాటిపోవడం అనేది ఊహించడానికి కూడా సాధ్యం అవ్వకపోవచ్చు. ఇక్కడ కుల రాజకీయాలకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సామాజికంగా, ఆర్థికంగా కులాన్ని అర్థం చేసుకోవడం ఒక అంశమైతే, రాజకీయంగా కులానికి ఉన్న ప్రాముఖ్యత మరో విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అసలు రాజకీయాల్లో కులమే లేకపోతే ప్రజాస్వామ్య ప్రాతినిధ్యంపై పలు ప్రశ్నలు ఎదురొస్తాయి. అయితే తాజాగా బీహార్ కులగణనకు సంబంధించిన పిటిషన్ని అక్టోబర్ 6న విచారిస్తామని భారత అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. తాజాగా విడుదల చేసిన బీహార్ ప్రభుత్వం కుల సర్వేను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు పిటిషనర్. కులగణన అనేది గోప్యతపై సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిందని పేర్కొంటూ బీహార్ కుల సర్వేను సవాల్ చేశారు. అయితే గతంలోనే బీహార్ కుల సర్వేపై తన వైఖరికి సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వరుసగా 2 అఫిడవిట్లను దాఖలు చేసింది. ఆగస్టు 28న కేంద్ర ప్రభుత్వం తన మొదటి అఫిడవిట్లోని 5వ పేరాలో కేంద్రం మాత్రమే జనాభా గణన లేదా జనాభా గణనకు సమానమైన ఏదైనా చర్యను నిర్వహించగలదు అని పేర్కొంది. కొన్ని గంటల తర్వాత ఈ వ్యాఖ్యను మరొక అఫిడవిట్లో మార్చేసింది. సదరు పేరా అనుకోకుండా లోపలికి ప్రవేశించిందని, బీహార్లో కుల సర్వేపై తమకెలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. ఇక కేంద్ర ప్రభుత్వ చర్యను ఇండియా కూటమి నాయకులతో పాటు ప్రధానంగా రాష్ట్రీయ జనతాదళ్ యునైటెడ్లు హేళన చేశాయి. దేశంలోని దళితులు, వెనుకబడిన తరగతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. బీహార్లో కుల గణన లెక్కల్ని తప్పనిసరిగా చెప్పి తీరతామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెబుతూనే వచ్చారు. కుల ప్రాతిపదికన జనాభా లెక్కల ప్రతిపాదనను శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించినట్టు బీహార్ సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు. బీహార్ అసెంబ్లీలోని మొత్తం 9 పార్టీల సమ్మతితో 2022 జూన్లో రాష్ట్ర మంత్రిమండలి నుంచి ఆమోదం లభించగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం రాష్ట్ర ఖర్చులతోనే కుల ఆధారిత జనాభా గణనను నిర్వహించింది. దీనికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను అక్టోబర్ 3న బహిరంగంగా వెల్లడించారు. కుల ప్రాతిపదికన నిర్వహించిన ఈ జనాభా గణనలో కులాల్ని వెల్లడించడమే కాకుండా ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించిందని నితీష్ కుమార్ పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి, అభ్యున్నతి కోసం తదుపరి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. అయితే విడుదలైన బీహార్ క్యాస్ట్ సెన్సస్ డేటా ప్రకారం రాష్ట్ర జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 19.65%, షెడ్యూల్డ్ తెగలు 1.68% ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో హిందువులు 81.99% ఉండగా, ముస్లింలు 17.7%, క్రిస్టియన్లు 0.05%, సిక్కులు 0.01%, బౌద్ధులు 0.08%, ఇతర మతాలు 0.12% ఉన్నారని డేటా పేర్కొంది. అయితే ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్కు చెందిన ఓబీసీ వర్గ యాదవులు అతిపెద్ద సంఖ్యలో, అంటే రాష్ట్ర జనాభాలో 14.27% మంది ఉన్నారని డేటా పేర్కొంది. జనాభాలో కుష్వాహా 4.27%, కుర్మీలు 2.87%గా ఉన్నారని కుల సర్వే తెలిపింది. జనాభాలో భూమిహారులు 2.86%, బ్రాహ్మణులు 3.66%, కుర్మీలు 2.87%, ముసాహర్లు 3% ఉండగా, బీహార్ మొత్తం జనాభా 13 కోట్ల కంటే ఎక్కువని సదరు సర్వే వెల్లడించింది. కాగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించిన కులగణన 2024 లోక్సభ ఎన్నికలకు ముందు కీలకమైన తరుణంలో బయటకొచ్చింది. కులగణనకు అనుకూలంగా ప్రతిపక్షాలు ఎప్పటినుంచో గట్టిగా పట్టుబడుతున్నాయి. అధికార బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు కుల లెక్కలొస్తున్న తరుణంలో దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడానికి ప్రజలు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. అలాగే జనాభా గణన వల్ల దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక మార్పుల స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే బీహార్ ప్రభుత్వం పూర్తి చేసిన చారిత్రాత్మక కుల గణన తర్వాత ప్రతిపక్షాలు
భారతదేశాన్ని కులాల వారీగా విభజించడానికి ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోడీ వెల్లడించారు. మోడీ కులగణన గురించి కానీ బీహార్ గురించి కానీ ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. కాగా భారతీయ ప్రజాస్వామ్యంలో కులం ఎప్పుడూ అంతర్లీనంగా ఉంది. 1947 తర్వాత భారత రాజ్యాంగం రూపొందించబడినప్పుడు భారతదేశ సామాజిక రాజకీయ రంగాలపై హిందూ కుల వ్యవస్థ ప్రభావం ప్రబలంగా ఉందనే ఉద్దేశంతో దేశ నిర్మాతలు కుల ఆధిపత్యాన్ని తుడిచిపెట్టి బదులుగా భారతదేశ పౌరులకు ఆధునిక జాతీయవాద గుర్తింపును నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అయితే రాజ్యాంగం అమల్లోకొచ్చి 73 ఏళ్లు గడిచినా ఉన్నత వర్గాల కుల గుర్తింపుతో ముడిపడి ఉన్న అధికారాన్ని ప్రజాస్వామ్యబద్ధం చేయడంలో దేశం విఫలమైందనే అభిప్రాయం బలంగా ఉంది. సాంప్రదాయంగా సమాజంలో పలుకుబడి ఉన్న ప్రముఖులే రాజకీయ అధికారాన్ని కలిగి ఉన్నారని స్పష్టమవుతోంది. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లోనూ వీరే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సామాజికంగా అట్టడుగునున్న వర్గాలు అధికారానికి దూరంగా ఉండి రాష్ట్ర సంక్షేమ విధానాల గ్రహీతలుగా మాత్రమే మనుగడ సాగిస్తున్నారు. దేశంలో ఎస్సీ ఎస్టీల అంశం పక్కన పెడితే ఓబీసీల్లోనూ అత్యల్ప శూద్ర వర్ణానికి చెందినవారున్నారు. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఉన్న సమూహాలు, చేతి వృత్తులు, హస్తకళలు, ఇతర మాన్యువల్ లేబర్ సేవల్లో కొందరు బీసీలున్నారు. వీరినే బహుజనులుగా పిలుస్తారు. 1931 కులగణనలో ఓబీసీల జనాభా చివరిగా ప్రచురించబడగా అందులో బహుజనులు దేశ జనాభాలో 52% లెక్కించబడింది. అప్పట్నుండి ఓబీసీల్ని లెక్కించడానికి ఏ జాతీయ ప్రభుత్వం ఇలాంటి కసరత్తు చేయలేదు. దళితులు, ఆదివాసీలు వంటి ఇతర అట్టడుగు సామాజిక వర్గాలు జనాభా గణనలో ఉన్నాయంతే. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో వారికి సంబంధించిన ఖచ్చితమైన సంఖ్యలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఓబీసీల గురించి జాతీయ స్థాయి డేటా ఏదీ లేదు. అందుకే బీహార్ ప్రభుత్వం తమ సర్వేతో ఈ కీలకమైన అంశాన్ని మరోసారి బలంగా వెలుగులోకి తెచ్చింది. కాగా ఇదే ఇప్పుడు అధికార బీజేపీకి ఇబ్బందిగా మారినట్టు నిపుణులు చెబుతున్నారు.